ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, దుష్క్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము. ఇది తప్పు అని తెలిసాక కూడా దానిని కొనసాగించేవాడు మూర్ఖుడు, బుద్ధిహీనుడు. వాడికి ఆ సమయంలో ఆ పని ఆనందాన్ని కలిగించవచ్చు, కానీ చివరికి అది వాడిని నాశనం చేస్తుందని గ్రహింపు ఉండదు. వాక్యం కూడా అదే సెలవిస్తుంది. దుష్టక్రియలు విడువక చేయవాడు తన మరణమునకే చేయును అని. నీ నోటి నుండి వచ్చే చెడు మాట కూడా దుష్టక్రియల్లో భాగమని తెలియక మనిషి ఆ తప్పు కూడా చేసేస్తున్నాడు. నిన్ను మరణానికి నడిపించే క్రియలు నీకు అవసరమా? ఎప్పటికైనా మనం మరణించాల్సిందే, దానిలో సందేహం ఏమీ లేదు. కానీ దేవుడు మనకిచ్చిన సమయం వరకు అయినా మనం బ్రతికి ఉండాలి కదా. నిర్ణయ కాలానికి ముందే చెడ్డ పనులు చేసుకుంటూ పాపంలో చెలరేగిపోతూ మరణానికి ఎందుకు చేరువవ్వాలి? ఒకసారి ఆలోచించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.